కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు చూడబోతే. వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది, ఒక మహిళ అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకతను ఒక ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు, ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూస్తున్నావు. లంజా కొడకని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని. ఏమి బతుకురా మీది? మారారా అదిగా? బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది ఇది చేసినా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం, సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు, లఫూర్ గాన్లు ఇది మేము అన్ని తిట్టలేమా? మేము తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసినాం. అందులో మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసినాం. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి, మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మరి నోరు వెళ్తే